హై వ్యూస్. మనం కలకత్తా డాక్టర్ హత్య కేసు గురించి మాట్లాడుతున్నాం కదా. ఈలోపు ముంబై నటి కాదంబరి జత్వాని, ఈమెకు సంబంధించి ఆంధ్రలో ఒక న్యూస్ నేను నిన్న మన ఛానల్లో నుంచి మరి ఎందుకు ఎక్కువ మంది అటెన్షన్ పే చేయాలా, బట్ ఇప్పుడు అన్ని డీటెయిల్గా ఇస్తున్నాను, సింపుల్గా ఇస్తున్నాను చూడండి. ఈమెకు సంబంధించి మొత్తం చెక్ చేస్తా పోతా ఉంటే కలకత్తా డాక్టర్కి నిజాలన్నీ తెలిసాయని ఆ ఆర్జికర్ ఆసుపత్రిలో ప్రిన్సిపల్ ఎవడైతున్నాడో సందీప్ ఘోష్ గడి సంజయ్ని ఉపయోగించి చంపించాడో నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంత ఇదే చెప్తున్నారు. ఫైనల్లీ తెలియదు కూడా అదే. సో నిజాలు తెలిసే కాబట్టి చంపారు, అది కూడా ఘోరంగా అత్యాచారం చేసి. ఈమెని చంపలేదు కానీ అంతగా మించినటువంటి దారుణంగా వేధించారండి. ఇంకా వైసీపీకి సంబంధించి ఫేవర్గా ఉండేవారు ఉంటే మీరు కూడా క్రూరంగా ఉన్నట్టే లెక్క. ఇంకా జగన్ ఎవరు నమ్ముతూ ఆడవాళ్ళు కనుక ఎవరు ఉన్నట్టయితే జాగ్రత్త అమ్మ, మీకు రక్షణ లేనట్టే లెక్క. ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు కనుక మీకు రీచెక్ చేసుకోండి. అది నిజమని తేలితే జగన్ ఓస్తారు, ఆడవాళ్ళకి చెప్పులతో కొడతారు జగన్ కానీ వైసీపీ అని గారు. ఇక పోలీసు వ్యవస్థని జగన్ అనబడే వ్యక్తి తన ఇంట్లో ఉండే బానిస వ్యవస్థలకు ఎలా చేసుకున్నాడు, 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా మార్చాడో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈమె 1996లో గుజరాత్ అహ్మదాబాద్లో పుట్టింది, కాదంబరి జత్వాని. వాళ్ళ అన్న నరేంద్ర కుమార్ వచ్చేసి నేవీలో జాబు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఆశా జత్వాని, ఆమె ఆర్బీఐ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. దెన్ అహ్మదాబాద్లో పుట్టింది, పెరుగుతున్న మూమెంట్లోనే భరతనాట్యం అన్నీ నేర్చేసుకుంది. బట్ వాళ్ళ అమ్మ ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అక్కడికి వచ్చిందని ఇక లైఫ్ అంతా ఇక్కడ లీడ్ చేస్తున్న మూమెంట్లోనే మోడలింగ్ అవి చేస్తూ 2014లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. సడ్డా సడ్డా ఒక హిందీ చిత్రం. ఇక ఆ తర్వాత మన తెలుగులో ఆట, మలయాళంలో, కన్నడంలో, తమిళంలో ఇలా కొన్ని సినిమాలు చేసుకుంటూ సౌత్లో కూడా ఈ మోడలింగ్ ఈవెంట్స్ అవి చేసుకుంటున్నారు. ఆమె డాక్టర్, మరలా ఎంబీబీఎస్ చేస్తారు. ఆమె ఓ పక్క డాక్టర్గా ఉంటూ ఒక పక్క మోడలింగ్ చేస్తూ ఒక పక్క యాక్టింగ్ కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్న మూమెంట్లోనే హైదరాబాద్లో ఈ మోడలింగ్ సంస్థ కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో ఒక అతని ద్వారా ఈ కుక్కల విద్యాసాగర్ కూడా పరిచయం అయ్యాడు. అప్పటికే ఈ కుక్కల విద్యాసాగర్ చాలా ఫ్రాడ్ కేసుల్లో ఉన్నాడు. ఆ విషయం ఆమెకు తెలియదు. పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన తర్వాత వచ్చేసి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్లు ఇస్తున్నాడు, కొంచెం క్లోజ్ అవుతున్నాడు. దెన్ పెళ్లి ప్రపోజల్ పట్టుకొచ్చాడు. ఆబ్వియస్లీ పెళ్లి ప్రపోజల్ తెచ్చాక ఎవరైనా క్రాస్ చెక్ చేస్తారు. అలా క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వాడు పెద్ద ఫ్రాడ్ అని, వాడి మీద గోల్డ్ అని కేసులు ఉన్నాయి. దెన్ దాంతో ఆయన దూరం పెట్టలేశారు. ఇక అప్పటి నుంచి ఈమె ఎక్కడ దొరికిద్దా నాకు అని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు. మీకు నమ్ముతారు, కుక్కల విద్యాసాగర్ మీద స్టిల్ ఇప్పుడు జూబ్లీస్ పొజిషన్స్ కేసులు కూడా ఉన్నాయి. కొన్ని కోట్లకు మోసం చేశాడు అతను, చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు వైసీపీకి కావాలి, ఇటువంటి వాళ్ళు జగన్కి కావాలి. ఇంకా మీరు వైసీపీ అంటూ జగన్ అంటూ ఉన్నట్టయితే ఇంకెందుకు మీ మీద మీరు చూసుకోవటమే. నేను మరలా చెప్పాను, వైసీపీ అండ్ జగన్ తప్ప మీకు నచ్చిన పార్టీకి వెళ్ళండి రా బాబు, నేను ఏమనుకోను. ఎందుకంటే కొద్దో గొప్ప కనీసం బాగుపడతారు. ఈ వైసీపీ ఈ జగన్ అంటూ కనుక ఉంటే మీ నెత్తి మీద మీరే యాసిడ్ పోసుకోవటం. సో పాయింట్కి వస్తున్నాం. ఇప్పుడేంటి, నిన్న మనం క్యాటలిస్ట్ ఛానల్ చెప్పిన జిందాల్, సజ్జన్ జిందాల్, అతను ఈమెని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు ఏంటి అన్నట్టుగా ఆమె డిసెంబర్లో 2023లో కేసు పెట్టింది. అతను ఏం చేశాడు, ఎవరైనా కాపాడతారు ఏంటి అనుకున్నప్పుడు అతను కనపడింది ఎవరు, ఏపీలో జగన్ కనపడ్డాడు. అడుగున్నాడు మరి ఏంటి విషయం అని. మనం ఎక్కడైనా మనం చేద్దాం అని చెప్పేసి ఇక అప్పటికప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసుకు సంబంధించి ఈరోజు చెక్ చేస్తా పోతా ఉంటే అడ్డంగా వైసీపీ దొరికేసింది, అడ్డంగా జగన్ దొరికేశాడు. ఆనాడున్న పోలీసులు బలవుతున్నారు. అండ్ కుక్కల నాగేశ్వరరావు, కుక్కల ఎవడాడు విద్యాసాగర ఎక్కడున్నా కానీ వాడిని మాత్రం చుక్కలు చూపెడతాం గ్యారంటీ. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయితే కరెక్ట్గా ఫాలో అయితే 2020లో ఒక డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ లాంటిది కొని వాళ్ళు ఏం చేశారు, 2020 కాదు, ఒక డాక్యుమెంట్ కొనేసి అది 2018లో అన్నట్టుగా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ముంబైలో దాన్ని కొన్నారు 2018లో అన్నట్టు. ఇద్దరు ముంబైలో ఉన్నటువంటి సంతకాలు పెట్టినట్టు. ఏంటంటే జగ్గేపేటలో 5 ఎకరాల భూమి కుక్కల విద్యాసాగర్ది ఈ కాదంబరి జత్వానికి అతను అమ్మినట్టు ఆమె ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అడ్వాన్స్ ఒక 50 లక్షలు ఇచ్చినట్టు. ఆ డాక్యుమెంట్లతో మొవ మండలానికి చెందినటువంటి నాగేశ్వరరాజు ఒకతను, పెనంలూరు చెందినటువంటి అతను అల్లుడు భరత్ కుమార్ అతను, వీళ్ళిద్దరికి అది అమ్ముతానన్నట్టుగా అడ్వాన్స్ అమౌంట్ 5 లక్షలు తీసుకుంది. ఈ విషయం నా దాకా వచ్చింది.
నా ల్యాండ్ని ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లతో నేను అమ్మినట్టుగా క్రియేట్ చేసి మరలా ఇక్కడ వేరే ఒక ఇద్దరికి అమ్మబోతున్నట్టుగా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది. సో చీటర్ అని చెప్పేసి కేసు పెట్టాడు. ఇది కేసు. ఆగా మేఘల మీద ఒక స్పెషల్ టీం ఏకంగా ఆనాడు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నటువంటి కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, ఇక మరికొంతమంది కలిసి ముంబై వెళ్ళి ఏకంగా వాళ్ళని తీసుకొని కాదంబరి జత్వానిని, వాళ్ళ నాన్న నరేంద్ర కుమార్ జత్వానిని, వాళ్ళ అమ్మ ఆశా జత్వాని తీసుకొని వచ్చారు. ఇబ్రహీంపట్నం దగ్గర ఒక గెస్ట్ హౌస్ దాంట్లో బంధించారు రిటర్న్ బంధించారు. ఎందుకంటే ఈ కాంతిరాణ టాటాకి ఒక అలవాటు అంట, చిన్నప్పటి దొంగతనం చేసినట్టు పట్టుకున్నా సరే ప్రెస్ మీట్ పెడతాడంట. బట్ అది ప్రెస్ మీట్ పెట్టలా, ఎక్కడ ఏది బయటికి రాదు. మనం నేను 18 రోజులని చెప్పుకున్నా, 18 రోజులు కాదండి 40 రోజులు అంటే ఉంచింది. ఎలా అంటే పాపం లేడీస్కి పీరియడ్స్ వస్తాయి కదా డేటు, ఆ సమయంలో నాప్కిన్స్ అడిగినా సరే ఇవ్వలేదంటండి, అంత ధరని వేధించారంట. ఈ 40 రోజుల పాటు ఆమె చెప్పింది కదా, శారీరకంగా మానసికంగా చెప్పలేని విధంగా నన్ను వేధించారండి, హింసించారండి. ఆ విద్యాసాగరుడు అయితే అడ్డదిడ్డగా నగ్నంగా వీడియో కాల్స్ చెత్తా చెదారు, అసలు వాడు మనిషే కాదండి. అసలు వాడు ఖాళీ పేపర్ మా సంతకాలు తీసుకొని ఇక ముంబై వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఇక్కడ మమ్మల్ని వదిలేరు, అది కూడా బెయిల్ ఇచ్చి. కానీ స్టిల్ ఆ కేసు ఉందండి, అందుకని నేను మార్చిలో క్వాష్ కోసం హైకోర్టుకి వెళ్ళున్నాను. ఆ కేసు దయచేసి క్వాష్కు అలౌ చేయండి, దాన్ని ఆ కేసు కొట్టండి, తప్పుడు కేసు అండి అని చెప్పేసి అంటుంది. ఇక్కడ వెళ్ళి ఎక్కడ దొరికారు తెలుసా? ఆమె 2018లో ఫేక్ డాక్యుమెంట్, ఫోర్జరీ సంతకంతో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది, జగ్గపేట ల్యాండ్ కొన్నట్టుగా అన్నారు కదా వీళ్ళు. అందులో ఒక అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ వచ్చేసి ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని ఉంటున్నటువంటి ఇల్లు ఉంది, ఆ అడ్రస్ అది. ట్విస్ట్ ఏంటంటే ఆ ఇల్లు వీళ్ళు కొనింది 2020లో. 2020లో కొన్న ఇల్లు అది. బట్ 2018లోనే వీళ్ళ పేరు మీద ఉన్నట్టు అడ్రస్ అందులో మెన్షన్ చేస్తారు, ఇందులో ఫోర్జరీ డాక్యుమెంట్లు అక్కడ దొరికారు. తర్వాత ఈమెకు సంబంధించి ట్రాక్ అసలు ఎలా ఏంటని గతం అంతా చెక్ చేస్తూ పోతామంటే వీడిని వదిలించుకుంది, వీడి పెద్ద చీటర్ అని, అది వీడి మనసులో పెట్టుకున్నాడు. ముంబైలో ఉన్న పారిశ్రామికతో వచ్చేసి నన్ను కాపాడాల్సింది మీరే అని చెప్పేసి ఏపీని అప్రోచ్ అయితే ఇక వీళ్ళు మొత్తం ఒక స్టోరీ క్రియేట్ చేసి ఆ ఫ్యామిలీని ఆ రకం తీసుకొచ్చి బలి చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్, ఈ కుక్కల పేరు మర్చిపోతాం, విద్యాసాగర్ ఉన్నాడే, వాళ్ళ నాగేశ్వరరావు ఉన్నాడు. అతను డబ్బులతో ఇందా చెప్పిన నాగేశ్వరరాజు అని ఒక అతనిని ఆ ఊరికి సంబంధించి ప్రెసిడెంట్గా గెలిపించుకున్నాడు. అతను అల్లుడే ఈ భరత్ కుమార్ అనే అతను. అంటే ఈ కుక్కల విద్యాసాగర్రావు నాన్నకు బాగా తెలిసినటువంటి నమ్మిన బంట్లైనటువంటి నాగేశ్వరరాజుని, భరత్ కుమార్ని ఇక్కడ ఈ కేసులోకి పట్టుకొచ్చి మా దగ్గర నుంచి 5 లక్షలు ఆమె తీసుకుంది, జగ్గేపేటలో ఉన్న స్థలం మాకు అమ్ముతా అన్నట్టుగా వాళ్ళు అన్నట్టు. ఇక్కడ అసలు చూడండి ఎంత ఘోరమో చూడండి. అసలు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దరిద్రుడు ఆ జగను. ఆ పరిపాలన అంత వరస్ట్ అనమాట. ఒక ఆడ మనిషిని, ఒక డాక్టర్గా ఉన్న మనిషిని వేరే ఎవరో ఆమెను మోసం చేస్తే అది నన్ను కాపాడిన పోలీసులను అప్రోచ్ అయితే అతను ఆమెకు సంబంధించి చెప్పడం లేదన్నప్పుడు అక్కడ సెటిల్మెంట్ చేసుకోవాల్సింది పోయి జగన్ దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ అంటే ఇక వీళ్ళు వచ్చేసి ఒక పెద్ద కథలు వేశారండి. వాళ్ళు మనుషులేనా అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి ఇమ్మీడియట్గా ఆశా జత్వాని అండ్ కాదంబరి జత్వాని అమ్మ మీరు ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి, మీతో మొత్తం మేము చూసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ గతంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ముంబై వెళ్ళినారు వాళ్ళు ఎవరు అని చెప్పేసి మొత్తం విచారిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లోనే, ఎందుకంటే వాళ్ళే కాబట్టి. ఇప్పుడు కాంతిరాణ టాటా, విశాల్ గున్ని తప్ప మిగతా అందరూ విచారించారంట. అండ్ డీజీపీ ద్వారకా తిరుమల చాలా సీరియస్ ఉన్నారు ఈ కేసు సంబంధించి, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంత ఘోరమేంట్రా బాబు, అసలు పరువు పోతుందిరా ఆంధ్రప్రదేశ్ అంటేనే. ఆల్రెడీ జగన్ మొత్తం బ్రాండ్ అంతా గబ్బు పెట్టేసింది ఆంధ్ర అంటేనే. ఇప్పుడు కూడా ఇంకెంత దారుణం, మనం వచ్చాకన్నా న్యాయం చేయలేటువంటి ఆడబిడ్డలకి అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, జగన్ మనిషేనా? జగన్ పరిపాలన అన్నది నిజంగా కూడా మనుషులు చేసే పరిపాలన, రాక్షసుల పరిపాలన అంటారా? జగన్ హయాంలో పోలీసులా లేదంటే బానిసల వాళ్ళు? ఇంకా జగన్ ఇంకా వైసీపీ అంటే ఉంటారు మీలో? ఇప్పుడు ఈ నటీమణికి సంబంధించి ప్రాపర్ వేలా గనక విచారణ చేసి ఎవడైతే 2020 మొత్తం లోపల కనుక వేస్తే అప్పుడు చంద్రబాబు పరిపాలన సూపర్ అని అంట. లేదంటే వీళ్ళు ఇంతలేరా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. నువ్వు ఓపెన్గా అదే మాట అంట. ఇంత ఘోరం ఏంటండి బాబు, పాప ఆమె చెప్తుంది కదా, నరకం అంట పాపం వాళ్ళు అనుభవించింది. సరే తింటానికి తిండి లేక, నీళ్ళు ఇవ్వక, వాళ్ళు ఏది చెప్తే చేయాలన్నట్టు నరకం చూపెట్టారంటండి పాపం. ఇంత ఘోరం అసలు ఏమి పేరా బాబు? జాతీయ మానవ హక్కుల కమిషన్లు కావచ్చు, మానవ సంఘాలు కావచ్చు, మహిళా హక్కుల వాళ్ళు నువ్వు కలిసి ఇప్పుడు ముందుకు వస్తారా రారో?
కలకత్తా డాక్టర్ గురించి ఆమె హత్య ఎలా జరిగిందని మాట్లాడుకుంటూ ఉంటేనే అల్లల్లాడిపోతున్నామే. ఈమెను జస్ట్ చంపలేదు అంతే, ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తారు. ఇంకా నిజంగా వైసీపీలో లోఫర్లు పచ్చి బూతులు వస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు అంతా కూడా ముస్లింలు అన్నట్టు, ముస్లింల్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళ చెడ్డ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు మారుతారన్నట్టు, ఈ వైసీపీలో మంచి వాళ్ళు సైలెంట్గా ఉంటే లోఫర్లు గలీజ్ గల్లు ఎవరైతే ఉన్నారో ఏపీలో ఎవరు రెండు చూస్తే మొత్తం వైసీపీలను తేలుతుంది. ఇప్పుడు చెప్పండి, అసలు ఇంకా వైసీపీలో రెండు ఉంటారా? ఇంకా వైసీపీ జగన్కి సంబంధించి ఆడవాళ్ళు ఎవరన్నా ఫేవర్గా ఉంటారా? మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆ ముంబై నటీమణికి సంబంధించి ఒక్కసారి మరలా చెక్ చేసుకోండి, నేను ఇచ్చిందని కాకుండా. ఇంకా వైసీపీ జగన్కి సంబంధించి ఏమాత్రం ఫేవర్గా మీరు ఉన్నారంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జీవితాలతో మీరే నెగిటివ్ వేలో ఇంకేదేదో చేస్తున్నట్టు. బీ కేర్ఫుల్.